కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. జగన్ సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో ఆధారాలతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో మామూలుగా జగన్ అనే పేరు అనగానే జా అనేది పక్కన పెట్టేసి గన్ అనేది బాగా హైలైట్ చేశారు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కూడా. సో ఆ గన్ కల్చర్ కూడా ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసిందా? మరి ఆ యొక్క గన్ వ్యవహారంతోనే ఈ విధంగా ఇవన్నీ కూడా చేశారా అని అంటే ఇప్పుడు మనం ఏ మీడియాలో కథనాలు చూసినా అవి నిజమే అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏంటి అంటే కె వెంకట్రావు ఆయన ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఆయన ఏదైతే ఫిర్యాదు చేశారో ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఆ కాపీ మొత్తం 21 పేజీలు ఉన్నాయి. సో అందులో మీకు ప్రధానంగా అసలు ఏం జరిగింది ఏంటి అని తెలియచేయడానికి మెయిన్ పాయింట్స్ మాత్రం నేను మీ ముందు పెడతాను ఇప్పుడు. సో అది ఏంటి, ఎప్పుడు, ఎలా జరిగింది ఏంటి. సో ఇక్కడ కనుక మనం గమనించినట్లయితే యునైటెడ్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్, బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్, శరత్ చటర్జీ అండ్ కోఆపరేటివ్ ప్రైవేట్ లిమిటెడ్, సబ్మెరైన్ కాకినాడ లిమిటెడ్ అండ్ బీలేర్ లాజిస్టిక్స్ లిమిటెడ్ అండ్ బై లెటర్ డేటెడ్ March 3rd, 2020 instructed KSPLs to enable a similar audit in respect of aforesaid companies. ఇక్కడ ఆడిట్ జరిగిందట కేఎస్పిఎల్స్కి సంబంధించి ఆ కంపెనీకి. ఇట్ ఈస్ రెలవెంట్ దట్ ద సెడ్ కంపెనీస్ హ్యావ్ నో కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ విత్ ద గవర్నమెంట్. ఎటువంటి కాంట్రాక్చువల్ రిలేషన్షిప్ లేదంట ప్రభుత్వంతో. ఎక్సెప్ట్ ప్రొవైడింగ్ వేరియస్ సర్వీసెస్ టు కేఎస్పిఎల్ అండ్ ఇట్స్ కస్టమర్స్, దే హ్యావ్ నో ప్రివిటీ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ గో ఏపీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అనమాట. సో ఇందులో ప్రధానంగా ఆయన ఇచ్చిన రిపోర్టును బట్టి మనం కనుక గమనించినట్లయితే విత్ ఎ వ్యూ టు ఫర్దర్ థ్రెటన్ మీ అండ్ ద కంపెనీ, అతని కంపెనీని బెదిరించడం బై ఎ లెటర్ డేటెడ్ May 20th, 2020, 2020 మే 20వ తారీఖున. ద CEO ఆఫ్ ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ హ్యాడ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద గవర్నమెంట్ బై మెమో డేటెడ్ 7th April 2020 accepted the request of the auditors to conduct special audit of KSPL for the years 2008-9 to 2013-14 and also for the year 2019-20. అంటే ఇక్కడ వీళ్ళు చెబుతున్నది ఏంటి, యాక్సెప్టెడ్ ఫర్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఆడిటర్స్ టు కండక్ట్ స్పెషల్ ఆడిట్ నిర్వహించడానికి. ఏది ఫర్ ద ఇయర్స్ 2008-9 నుంచి 2013-14 అండ్ ఆల్సో ఫర్ ద ఇయర్ 2019-20, 14 నుంచి 19 వరకు మధ్యలో వదిలేశారు. సో 19 నుంచి 20 మధ్యలో. అండ్ ద కంపెనీ వాజ్ ఆస్క్డ్ టు కోఆపరేట్ విత్ ద అబోవ్ ఆడిట్ పార్టీ. ఆ కంపెనీ వాళ్ళు ఆడిట్ పార్టీకి కోఆపరేట్ చేయండి, సహకరించండి అని చెప్పేసి ఇచ్చారట. ద కంపెనీ రేజ్డ్ ఎ ప్రొటెస్ట్ అగెయిన్స్ట్ సచ్ ఆడిట్. వాళ్ళు ఎందుకు మేము సహకరించాలి అని చెప్పేసి వాళ్ళు దాన్ని మేము సహకరించం అన్నట్లు వాళ్ళు తెలియజేశారు. అసలు ఎందుకు సహకరించాలి? ఎప్పుడో జరిగిన ఆడిట్కి సంబంధించి మరలా స్పెషల్ ఆడిట్ ఏంటి? సిన్స్ షేర్ పర్చేజ్ వాజ్ కంప్లీటెడ్, నో ఫర్దర్ యాక్షన్ వాజ్ టేకెన్ ఇన్ ద మ్యాటర్. షేర్ పర్చేజ్ వాజ్ కంప్లీటెడ్ అంటే షేర్లు కొనేసుకున్నారు, అయిపోయింది. నో ఫర్దర్ వాజ్ టేకెన్ ఇన్ ద మ్యాటర్ అంటే ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదు. ఇక్కడ అసలు మెయిన్ మ్యాటర్ ఉంది. సమ్ టైమ్ ఇన్ May 2020 మిస్టర్ విజయసాయి రెడ్డి, member of parliament, called me and informed that one Mr. Y. Vikrant Reddy, son of Mr. Y. V. Subba Reddy, would contact me in respect of KSPL and was asked to meet him and explain the things. అంటే ఏంటి, మే 2020లో విజయసాయి రెడ్డి కాల్ చేసి విక్రాంత్ రెడ్డి అనే అతను మిమ్మల్ని వచ్చి కలుస్తాడు లేదా కాల్ చేస్తాడు, అండ్ ఐ వాజ్ ఆస్క్డ్ టు మీట్ హిమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్. సో మీరు ఆయన్ని కలిస్తే ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాంట. ఐ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ హిస్ సన్ ఇన్ లాస్ బ్రదర్ మిస్టర్ శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డి తెలుసు కదా, అదేనండి అరబిందో ఫార్మసీకి సంబంధించిన ఆయన. ఎవరు? విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడి సోదరుడు. సో వుడ్ ఆల్సో బీ ప్రెసెంట్. అక్కడ విక్రాంత్ రెడ్డి ఉంటాడు, అలాగే ఈ వెంకట్రావు గారు ఉంటారు, దాంతోపాటుగా శరత్ చంద్రారెడ్డి కూడా ఉంటాడు. ఇన్ ద ఎండ్ ఆఫ్ May 2020 మిస్టర్ విక్రాంత్ రెడ్డి కాల్డ్ మీ. మే 2020 నెలాఖరులో విక్రాంత్ రెడ్డి కాల్ చేశాడంట వెంకట్రావు గారికి. అండ్ ఆస్క్డ్ మీ టు కమ్ టు హిస్ హోమ్, ఇంటికి రమ్మని కాల్ చేశారు. ప్లాట్ నెంబర్ 97, రోడ్ నెంబర్ 10C, ఎమ్మెల్యే ఎంపీస్ కాలనీ, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ అడ్రస్కి రమ్మని చెప్పేసి కాల్ చేశాను. అకార్డింగ్లీ ఐ వెంట్ అండ్ మెట్
మిస్టర్ వై విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఫోన్ చేసి అడ్రస్ చెప్పారు కదా, ఆ అడ్రస్కి ఆయన చెప్పినట్లుగానే వెళ్ళాడు. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ కాన్వర్జేషన్, అంటే అక్కడ జరిగిన సంభాషణలో, ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ దట్ దేర్ విల్ బి ఎ డిమాండ్ ఆఫ్ అబౌట్ 1000 crores ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రెవెన్యూ షేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ యాజ్ పర్ ద స్పెషల్ ఆడిట్ రిపోర్ట్. స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ జరిపించారు కదా, దాని ప్రకారంగా ఆ సంభాషణలో వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు పెనాల్టీ కట్టవలసి వస్తుంది అక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి అని చెప్పేసి చెప్పారు స్పెషల్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారంగా. ఐ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ దేర్ వేర్ నో ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఆల్ దిస్ వాజ్ ఇన్వెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యాబ్రికేటింగ్ రికార్డ్ బై ఆడిటర్స్. ఇక్కడ చూడండి, ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది ఏంటి, దట్ దేర్ వేర్ నో ఇర్రెగ్యులారిటీస్, ఇక్కడ మనం నిబంధనలు ఉల్లంఘించింది చేసిందేమీ లేదు, అక్కడ అక్రమంగా చేసిందేమీ లేదు. సో ఇక్కడంతా కూడా ఎలా జరిగింది అంటే, ఆ ఆడిషన్లో రిపోర్ట్స్ అన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేశారు, మార్చేశారు, ఫేక్ రిపోర్ట్స్ చేశారు ఆడిటర్ సహాయంతో. హూ కండక్టెడ్ ది ఆడిట్ నిర్వహించిన వాళ్ళు ఆ విధంగా చేశారు. ఐ వాస్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ ఎ డిమాండ్ ఈజ్ రేస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ద కేఎస్పిఎల్ వుడ్ బీ ఇన్ డీప్ ట్రబుల్. ఇప్పుడు ఏదైతే ఆ డిమాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నుంచి రేస్ చేశారో అది కనుక మీకు పంపిస్తే ఆ రిపోర్టు మీరు 1000 కోట్లు కట్టాలని పెనాల్టీ, అప్పుడు మీ కంపెనీ కేఎస్పిఎల్ పీకల్లో కష్టాల్లో కూరుకుపోద్ది. ఐ వాజ్ ఆస్క్డ్ టు పార్ట్ విత్ మై 50% అండ్ హెన్స్ ఐ వాజ్ ఆస్క్డ్ టు పార్ట్ విత్ మై 50% స్టేక్ ఇన్ కేఎస్పిఎల్ అండ్ 48.74 ఇన్ కేఎస్ఈజెడ్. సో ఈ రెండు కంపెనీలో ఒక దాంట్లో 50%, ఇంకో దాంట్లో 48.7% పార్ట్ అయి ఉండాలి. ఐ ఇన్ఫార్మ్డ్ దెమ్ ఐ హోల్డ్ ఓన్లీ 41.1%. ఆయన అక్కడ ఏం చెప్పాడు, ఈయనకున్న దాంట్లో 50% స్టేకు కేఎస్పిఎల్, 48.7% కేఎస్హెచ్లో. అంటే ఆయన ఏమన్నాడు, నా దగ్గర ఉంది 41.12 షేర్స్ ఇన్ కేఎస్పిఎల్ త్రూ కేఐహెచ్పిఎల్ అండ్ ఐ హెల్డ్ ఓన్లీ 20 షేర్స్ ఇన్ మై పర్సనల్ కెపాసిటీ. కంపెనీ పరంగా 41.12 షేర్స్ ఉన్నాయి, నా పర్సనల్గా ఒక 20 షేర్లు మాత్రమే ఉన్నాయి. ఐ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ ద కేఎస్పిఎల్ ఈజ్ ఏ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ. కేఎస్పిఎల్ అనేది ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ త్రూ విచ్ వీఆర్ గెయినింగ్ బై వే ఆఫ్ డివిడెండ్తో సహా మేము లాభాలతో ఉన్నాము. ఇట్ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ కేఎస్ఈజెడ్ హోల్డ్స్ లార్జ్ ల్యాండ్ బ్యాంక్. ఇక్కడ కేఎస్ఈజెడ్ కూడా విచ్ ఈజ్ వాల్యుబుల్ అండ్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ మీ టు పార్ట్ విత్ మై షేర్ హోల్డింగ్. సో ఇక్కడ ఇదంతా కూడా లాభాలు అనేది నాకు ఇబ్బంది ఏం లేదు, సో నాకు షేర్ హోల్డర్ పార్ట్ కూడా ఏం అవసరం లేదని చెప్పేసి అంటే, దెన్ మిస్టర్ విక్రాంత్ రెడ్డి ఇన్ఫార్మ్డ్ దట్ ఇట్ ఈస్ నాట్ హిమ్, దట్ హీ ఈస్ ట్రయింగ్ టు అక్వైర్ షేర్స్. మీరు కాదు, మీ షేర్స్ కావాలి నాకు, బట్ ఆర్ బీయింగ్ అక్వైర్డ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. సో బట్ ఆర్ బీయింగ్ అక్వైర్డ్ బై జగన్మోహన్ రెడ్డి గారికి కావాలంట. ఇఫ్ ఐ డు నాట్ అగ్రీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ దెన్ దేర్ విల్ బీ ఎ స్పేట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీస్. ఇక్కడ చూడండి విచిత్రమైన విషయం, ఒకవేళ మీరు కనుక అగ్రీ చేయకపోతే దేర్ విల్ బీ ఎ స్పేట్ ఆఫ్ క్రిమినల్ కేసెస్, మీ మీద క్రిమినల్ కేసులు, విజిలెన్స్ ఎంక్వైరీలు లీడింగ్ టు మై అరెస్ట్ అండ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. మీ అరెస్ట్కి మీ కుటుంబ సభ్యులని కూడా ఇబ్బందులు పాలవుతారు. ఐ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ దే విల్ పే మీ ఏ నామినల్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మై షేర్ హోల్డింగ్స్ అండ్ ఆల్ మై ఎఫర్ట్స్ టు కన్విన్స్ దెమ్ ప్రూవ్డ్ ఫర్ ఫ్యూటిల్. సో ఇక్కడ ఏంటి, మీరు ఇదంతా కాకుండా నామినల్గా మీకు ఎంతో కొంత ఇస్తాము, మీరు అనవసరంగా ఇబ్బందులు పాలవద్దు అని చెప్పేశారు. When I tried to contact the office of CM seeking for personal interview with Mr. Y.S. Jaganmohan Reddy, my efforts proved futile and I could not secure his appointment. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే అసలు ఎక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట. అగైన్ ఆఫ్టర్ 3 days, మిస్టర్ విక్రాంత్ రెడ్డి ఇన్ఫార్మ్డ్ దట్ హీ ఈస్ మేకింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఏ షేర్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్స్ అండ్ ఐ వాజ్ ఆస్క్డ్ టు కోఆపరేట్. మరలా 3 రోజుల తర్వాత విక్రాంత్ రెడ్డి కాల్ చేసి, నేను ఆ షేర్ ట్రాన్స్ఫర్స్ అన్నిటి గురించి అరేంజ్మెంట్స్ చేస్తున్నాను, సో మీరు కోఆపరేట్ చేయండి అన్నాను. అండ్ ఐ వాజ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ దట్ మిసెస్ వరుణ లా అసోసియేట్స్ ఎల్ఎల్పి వేర్ అపాయింటెడ్ టు ప్రిపేర్ ద రిక్వెసైడ్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ వీళ్ళను కూడా అపాయింట్ చేసుకుంటూ ప్రిపేర్ రిక్వెసైడ్ డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేయండి అని. ద సెడ్ లా ఫర్మ్ కరెస్పాండెంట్ విత్ the office of KSPL and KSEZ. At that time, I was made to understand that they are also preparing a corporate deposit agreement where under they would pay 100 crores as a deposit at the time of agreement. 100 కోట్లు అంట, కేవలం 100 కోట్లు మాత్రమే డిపాజిట్ అగ్రిమెంట్కి వాళ్ళు చేస్తున్నట్లుగా. Where under they would pay 100 crores as deposit at the time of agreement.
ఎట్ దట్ టైమ్ ఐఎమ్ నాట్ అవేర్ ఇన్ హూస్ ఫేవర్ అగ్రిమెంట్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఆ అగ్రిమెంట్స్ ఎవరికి ఫేవర్గా చేస్తున్నారు అనేది కూడా తెలియదంట. ఆర్ హూ విల్ పే ద డిపాజిట్ అమౌంట్, ఆ డిపాజిట్ అమౌంట్ కూడా ఎవరు పే చేస్తారు ఆ 100 కోట్లు అనేది కూడా తెలియదంట. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ద అగ్రిమెంట్స్ వీ కేమ్ టు నో దట్ ద షేర్స్ ఇన్ KSPL అండ్ KSEZ ఆర్ బీయింగ్ సోల్డ్ టు ఎవరికి అమ్ముతున్నట్లో తెలుసా? అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రెజెంట్లీ రీనేమ్డ్ యాజ్ ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, హియర్ అండ్ ఆఫ్టర్ రిఫర్డ్ యాజ్ అరబిందో. అదంట అసలు ఎవరికి అమ్ముతున్నాడు, ఆ డిపాజిట్ ఎవరు ఇస్తారో కూడా తెలియదంట. ఆ విధంగా చేశారంట. ఆన్ 24th June 2020 I went to the residence of Mr. Vikrant Reddy and at that time Mr. Sharat Chandra Reddy of Aurobindo and some other persons were present along with the lawyers of Varuna law firm. చూడండి, జూన్ 24న ఆయన విక్రాంత్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ శరత్ చంద్రారెడ్డి అండ్ సమ్ అదర్ పర్సన్స్ వేర్ ప్రెజెంట్ అలాంగ్ విత్ లాయర్స్ కూడా అంట. వరుణ లా ఫామ్ నుంచి లాయర్స్ కూడా వచ్చారంట. దే గేవ్ 2 అగ్రిమెంట్స్, దట్ ఈస్ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ అండ్ డిపాజిట్ అగ్రిమెంట్స్. యాజ్ పర్ ద షేర్ పర్చేస్ అగ్రిమెంట్ KIHPL would transfer 41.12 shares held by the said company in KSPL in favor of Aurobindo. అదంట అవంతా కూడా అరబిందోకి ట్రాన్స్ఫర్ చేసేలాగా అగ్రిమెంట్స్ ఉన్నాయంట. ద అగ్రిమెంట్ డు నాట్ మెన్షన్ ద సేల్ కన్సిడరేషన్ అమౌంట్ అండ్ ద సేల్ ప్రైస్ విల్ బి డిటర్మిన్డ్ బై ద మర్చెంట్ బ్యాంకర్ టు బి అపాయింటెడ్ బై ద పర్చేజర్. సో ఇక్కడ ఏంటి, ద అగ్రిమెంట్ ఏమి మెన్షన్ చేయలేదంటే ఏమంటే సేల్ కన్సిడరేషన్ అమౌంట్ ఎంత, దాని సేల్ ప్రైస్ విల్ బి డిటర్మిన్డ్ బై ద మర్చెంట్ బ్యాంకర్. ఆ బ్యాంకర్ వాళ్ళు డిసైడ్ బై ద అపాయింటెడ్ బై ద పర్చేజర్. ఆ పర్చేజ్ ఎవరైతే వాళ్ళు డిసైడ్ చేస్తారట. ది అదర్ అగ్రిమెంట్ రిలేట్స్ టు ద డిపాజిట్ అగ్రిమెంట్ వేర్ అండర్ అరబిందో వుడ్ లెండ్ ఏ సమ్ ఆఫ్ 100 crores యాజ్ పర్ ద ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ టు KIHPL. సో అరబిందో 100 కోట్ల రూపాయలని వేర్ అండర్ అరబిందో వుడ్ లెండ్ సమ్ ఆఫ్ 100 crores యాజ్ ద ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ అని చెప్పేసి టు KIHPL. ది అగ్రిమెంట్స్ కాంటెంప్లేట్ దట్ KIHPL వుడ్ ఆఫర్ ద షేర్ హోల్డింగ్స్ బై ద KSPL బై ఎగ్జిక్యూటింగ్ ద షేర్ ప్లేజ్ అగ్రిమెంట్. సో ఇంకా మనం లోతుగా పరిశీలిస్తే చాలా ఉంది, 21 పేజీల అగ్రిమెంట్ ఇది. సో ఇందులో ఏంటి అంటే అతన్ని ఏ విధంగా ఆ షేర్స్ రాపించుకున్నారు, ఏం చేశారు, ఇందులో విక్రాంత్ రెడ్డిని ఎలా పంపించారు అనేది డేట్లతో సహా తేదీల సహా చెప్పాడు ఆయన. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏం చేశారు. ఆ పోర్టులకు సంబంధించి వాళ్ళకి అసలు లాసే లేదు, మంచిగా ఉంటే మీరు 1000 కోట్లు కట్టాలి అని చెప్పి స్పెషల్ ఆడిట్ నిర్వహించి అక్కడ న్యాయవాదులను తీసుకువెళ్ళి లేదు లేదు ఇలా చేయాల్సిందే అని చెప్పేసి బలవంతాన చేపిస్తే అది ఈ విధంగా ఆయన ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. సో ఒకవేళ మీరు ఆ విధంగా అగ్రిమెంట్ చేయకపోతే క్రిమినల్ కేసులు ఫేస్ చేయాల్సి వస్తుంది, మీరు ఒక్కరే కాదు మీ కుటుంబ సభ్యులతో సహా అని చెప్పేసి అన్నారంటే ఇక చెప్పండి అసలు ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళు చెప్తారు, ఫోన్ చేస్తారు, కలవమంటారు, వీళ్ళకి వెళ్ళి కలవాల్సిందే. సో విక్రాంత్ రెడ్డి ఎవరంటే వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు. సో ఇదంతా కూడా సొంతగా చెప్తున్నది కాదు, ఇక్కడ FIR కాపీ ఉంది. ఆ FIR కాపీని ఆధారంగా చేసుకొని అక్కడ ఏముంది అనేది ప్రజల ముందు ఉంచాలి, ప్రజలకు తెలియచేయాలి. మరి ఇంత జరుగుతుంటే ఇక దీనిని బట్టి ఏం చెప్పాలండి. పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోఆర్డినేటర్లు అలాగే జిల్లా అధ్యక్షులు సమావేశం నిర్వహించి మరలా మనమే గెలుస్తాం, వైనాట్ 175 సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటాం. సో ఇప్పుడు మరి ప్రజలు ఏమనుకుంటారు ఆలోచించండి. నిజంగా మీ పరిపాలన తీరు బాగుంటే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా సరే మంచి పరిపాలన అందిస్తే వాళ్ళు మరలా కావాలి అని కోరుకుంటారు. మరి అటువంటిది కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పుడు అదేంటి అంటే వైసీపీ నాయకులు కలిసి వస్తే ఇట్లాగే ఉంటుంది, మీరు సింగిల్గా రండి అని ఇంకా పాటలు పాడుతూ ఉంటే ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది. ప్రజలకు కావాల్సింది ఏంటి, వాళ్ళు కలిసి వస్తున్నారా సింగిల్గా వస్తున్నారా అనేది చూడరు, మంచి పరిపాలన అందిస్తున్నారా లేదా అనేది మాత్రమే చూస్తారు. అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, ఎవరు అందిస్తున్నారని కాదు, మంచి పాలన కాదా అంతే. ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అని కాదు. అఫ్కోర్స్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, పార్టీకి బాగా విధేయులుగా ఉండటం లేదా అభిమానంతో ఉండటం. కానీ అక్కడ సామాన్యులకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, పరిపాలనా తీరు బాగుందా లేదా, అలాగే ఆ పరిపాలనా తీరులో వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ తలసరి ఆదాయం పెరిగిందా, అలాగే రాష్ట్రం అభివృద్ధి పరంగా ఉందా లేకపోతే ఇబ్బందులు పాలైపోతుందా, అప్పులు పాలైపోతుందా, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. అవేమీ కాకుండా ఇక్కడ దౌర్జన్యాలు జరిగినాయా, రౌడీయిజం పెరిగిందా, దాడులు ఎక్కువ చేశారా, అక్రమంగా కేసులు పెట్టారా, అవన్నీ కూడా పరిశీలిస్తారు. సో ఏ ప్రభుత్వంలో ఎక్కువ అక్రమాలు జరిగితే, ఎక్కువ దాడులు జరిగితే ప్రజలు ప్రమాదకరంగా ఎవరిని భావిస్తే వాళ్ళని ప్రక్కన పెడతారు. అంతేగాని ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అన్యాయాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. పోనీ ఇదంతా కూడా ఫేక్ అని కొట్టిపారేస్తారా?
మరి అది కోర్టులో న్యాయమూర్తులు చెప్తారు ఏది ఫేక్ ఏది నిజం అనేది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కేసులు ఉంటాయి, ఎంతకాలం అలాగ పొడిగిస్తూ ఉంటారు, దానికి సంబంధించి అసలు వాస్తవం ఏంటి అనేది ఆ తీర్పు వచ్చినప్పుడు తెలుస్తుంది. పోనీ ఆ తీర్పు త్వరగా వస్తుందంటే రావట్లేదు. సో ఇప్పుడు ఎవరు చెప్పింది నిజం అని అనుకుంటే అది ఆ కోర్టుల్లో ఉన్న కేసులు తేలిస్తే కానీ ఒక కంక్లూషన్కి ప్రజలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి ఇందులో తప్పు ఎవరిదంటారు? నేను వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు నేను డిసైడ్ చేయలేను. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ నమోదైంది, ప్రజల ముందు ఉంచాము. అట్లాగే రేపు న్యాయస్థానాల్లో ఏం జరుగుతుంది, ఎటువంటి తీర్పు వస్తుంది అనేది కనుక త్వరతగితన తేల్చగలిగితే అప్పుడు ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు బెటరా, పవన్ కళ్యాణ్ గారు బెటరా, లేదా వీళ్ళిద్దరికంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటరా? ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కావాలని ఫేక్ కేసులు పెడుతున్నారా, లేదు నిజంగానే సాక్ష్యాధారాలతో ప్రవేశపెడుతున్నారా అనేది న్యాయస్థానంలో తీర్పులు కనుక వెలువడితే అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. అలా కాకుండా ఇవి అలాగే పెండింగ్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఏది తెలియదు. పోనీ ఇప్పుడు ఇదంతా నిజమనే అబద్ధం అని తేలాలి అంటే కోర్టులో ఉంది. సో కోర్టు ఏది డిసైడ్ చేస్తే అదే క్లియర్ అవుతుంది. కాకపోతే ప్రజలకు కొంత నాలెడ్జ్ ఉంటుందిగా, కాస్త అవగాహన ఉంటుందిగా వాళ్ళకి. ఆ అవగాహన ప్రకారంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు. సరే ఏది ఏమైనా మరి ఆధారాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. కంప్లైంట్ దారుడు ఎవరైతే వెంకట్రావు గారు ఇచ్చారో, కె వెంకట్రావు గారు, ఆయన చెప్పిన దాని ప్రకారంగా ఇది. మరి అటువంటి ఆయన ఇప్పటి వరకు 6 నెలల నుంచి ఎందుకు ఇవ్వలేదు అనేది పెద్ద ప్రశ్న. అదేదో మరి అధికారంలోకి రాగానే ఇచ్చేసి ఉంటే అప్పుడు మరి ఒక రకంగా ఉండేది. 6 నెలల తర్వాత ఆలోచించుకుని ఎందుకు ఇచ్చారు అనే అనుమానం కూడా వస్తుంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఇప్పుడు తప్పు ఎవరి పక్కన ఉన్నది అనేది మరి అది కోర్టులో పెట్టారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేశారని 100% మనం చెప్పలేం. అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అని మనం చెప్పలేం. సో సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ప్రవేశపెడితే అప్పుడు కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇది మొత్తానికి పరిస్థితి. కానీ మొత్తానికి ఇబ్బంది పెట్టారు అనేది మాత్రం విపరీతంగా వస్తుంది. మరి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ జగన్, ఆ పేరులోనే గన్ ఉంది కదా, గన్ కల్చర్ వచ్చింది అని చెప్పేసి అంటే మరి చూద్దాం ఎలా కల్చర్ వచ్చిందా లేదా రాలేదో ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా జగన్ కల్చర్ అంటే ఆ సాంప్రదాయం అనేది ఆయన హయాంలోనే వచ్చిందా, మరి ముంబై తరహాలో ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా తయారైందా అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.